అందరికీ హాయ్ అండి. మార్నింగ్ బాబావారి పూజ అయిపోయిన తర్వాత మీకు ఎప్పుడు బాబావారిని చూపిస్తాను కదా, ఇంక బాబావారిని చూపిస్తున్నాను. ఇంక పువ్వులు ఎక్కువ లేవండి, అందుకే పువ్వులు ఏం పెట్టలేదు. బాబావారికి ఒకటి ఉంటే పెట్టేసి ఇంక స్వీట్కి కూడా బొట్టు పెట్టేసాను. అది చూసారా పడుకుంది. ఇంకా అది పడుకుంది కదండి. బయట మాత్రం కొంచెం వర్షం లేదు కానీ తగ్గింది. ఇప్పుడు ఎండది వస్తుంది కదా, ఇక్కడ ఎదురుగుంట పిల్లి చూసారా, అది రోజు అలా చూస్తూ ఉంటుంది. అక్కడ ఉండి మమ్మల్ని గమనిస్తూ ఉంటుంది. ఒకసారి స్వీటీని అదేంటి వంటగదిలోకి వస్తే పైన ఓవెన్ పైకి ఎక్కేసింది కదా, అదే పిల్లి. మా స్వీటీ చూడలేదు, అందుకే అది అక్కడ కూర్చొని ఉంది. ఇంకా నైట్ జున్ను చేసి ఉంచేసాను. మార్నింగ్కి ఇలా ఉందండి. నైట్ ఎప్పుడు పెట్టాను అనుకుంటున్నారా, 10 అయింది, 11 కానీ అప్పుడు స్టవ్ మీద పెట్టాను. తర్వాత కాసేపటికి అయిపోతే ఇంకా పక్కన పెట్టేసాను. అలాగా మార్నింగ్ చూస్తే అలా గట్టిగా అయి ఉంది. ఇంకా కాఫీ పెట్టేసి లక్ష్మికి ఇచ్చేసి ఇంక తను కూడా వస్తే తనకు కూడా ఇచ్చేసాను. తాగేసి తను వెళ్ళిపోయారు. ఇంకా టిఫిన్ పెట్టేస్తున్నాను. దోశలు వేసాను. ప్రియాని టిఫిన్ చేయమంటే అప్పుడు టిఫిన్ చేస్తుంది. ఇంకా అది కూడా టిఫిన్ తినిస్తుంది అనుకోండి. ఇంకా లక్ష్మి కూడా పెట్టేసి తర్వాత నేను తిందాం కదా అని టిఫిన్ వేస్తున్నాను, దోశలు వేస్తున్నాను. ఈలోగా ప్రియా టీవీ చూస్తూ ఇంకా టిఫిన్ చేస్తుంది. తను వచ్చారు కదా, మళ్ళీ వచ్చారులేండి, కొంచెం మజ్జిగ కలపమని వచ్చారు. నేను తనకి మజ్జిగ కలిపేసి ఇచ్చేసాను. అక్కడ పెట్టాను తాగుతారు కదా అని. ఈలోపు మళ్ళీ నేను నాకని టిఫిన్ వేసుకుంటున్నాను. నాకు కాదు, లక్ష్మికనే టిఫిన్ వేస్తున్నాను. ఇంక తర్వాత మళ్ళీ నేను వేసుకొని తింటాను. స్టవ్ ఆఫ్ చేసి ఇంకా తను వెళ్ళిన తర్వాత వేసుకోవచ్చు కదా అని స్టవ్ ఆపేసాను. అందులో తను ఎందుకో కానీ ఇంకా మజ్జిగ కలిపి ఇమ్మన్నారు. కొంచెం కడుపులో ఏదో అనీజీగా ఉందని అంటేను ఇంకా తనకి మజ్జిగ కలిపేసి ఇచ్చేసాను. తను తాగుతున్నారు. ఈ లోపు లక్ష్మిని తినమంటే తింటాను, అక్కడ పెట్టేయండి అంటే సరే అని అక్కడ పెట్టేసాను. ఇంకా తర్వాత నేను వేసుకొని తింటాను. తను వెళ్ళిన తర్వాత జున్ను మాత్రం తనకు చూపిస్తున్నానండి. జున్ను ఎక్కడిది అని అడుగుతున్నారంటే ముందు చేసినట్టు తెలియదు, తర్వాత చూపిస్తే ఎక్కడిది అంటున్నారు. తనకి చాలా ఇష్టమైంది జున్ను అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఇంకా స్టవ్ మీద పాలు పెట్టాను, ఇంకా అలా పక్కన మరుగుతూ ఉంటాయి కదా అని. అందులో మాకు ప్రియ చూసారా టీవీ చూస్తుంది. ఇంక ఈలోపు కొద్దిగా సేమియా చేయమంటే చేశాను. ప్రియ తింటది కదా అని నేను చేయలేదు, లక్ష్మే చేసింది. మన్ని అక్కడ అక్కడ ఇచ్చేస్తే తను చేసేసింది. ఇంకా జున్ను అయితే మేము ఎంత ఇష్టంగా చేసుకునే వాళ్ళం అండి. ఇంకా చాలా ఇష్టంగా చేయించుకునే వాళ్ళం. అదే అండి, చేయించుకోవడం అంటే లక్ష్మి గారు, నేను, లక్ష్మి, ఆయిషా గారు, కుమారి గారు మొత్తం అందరం జున్ను పాలు తెప్పించుకొని ఒకసారి అందరం చేసుకునేవాళ్ళం అన్నమాట. ఇంకా తను ప్రియాకి అదేంటి సేమియా చేస్తుంది కదా లక్ష్మి, అంటే వెళ్ళిపోవడానికని రెడీ అవుతున్నారు. ఇంకా లంచ్ చేసి అప్పుడు అదేంటి మధ్యాహ్నం భోజనాలు చేసిన తర్వాత వెళ్దురులే అని ఇంక నేను ఆపేసాను. తనకి మిషన్ అది అర్జెంట్ ఉంది. అదేంటి ఇప్పుడు వినాయక చవితి కదా, బట్టలు ఇవ్వాల్సిన వాళ్ళు గట్రా ఫోన్ చేస్తున్నారు అని అంటే ఇంక సరే భోజనాలు చేసిన తర్వాత వెళ్దురులే అని ఆప్ చేశాను. ఈ లోపు సేమియా చేస్తుందన్నమాట ప్రియాకి. ఇంకా అది ఫోన్ చూసుకుంటాను, టీవీ చూస్తుంది. ఈలోపు మళ్ళీ చేసిన తర్వాత తినవే అంటే వద్దు, భోజనం చేసిన తర్వాత తింటాను అంది. ఇంక సరే అని ఈలోపు జున్ను పెడుతుందా, నేను ఫస్ట్ బాబావారికి పెడతాను కదా, తీసి పెట్టాను. ఇంక తర్వాత మేము కూడా భోజనాలు చేసేస్తున్నాం. ప్రియాకి పెట్టేస్తుంది, తను పక్కన కూర్చొని తింటున్నారు. భోజనాలు అయిపోయిన తర్వాత 5 అయిపోయింది. ఇంకా అదే షాప్కి వెళ్ళే టైం అయింది కదా, తను వెళ్తున్నారు. ఇంకా టీ తాగేసి వెళ్తున్నారు. ఇంకా మేము సేమియా తను తాగలేదులేండి, నైట్ తాగుతానులే అని చెప్పారు. సరే అని ప్రియాకి కూడా పెట్టేసి ప్రియాకి, లక్ష్మికి నేను కొంచెం తినేసి ఇంకోండి లక్ష్మి ప్రియా మాత్రం పడుకుంది. ఇంకా అది లేచిన తర్వాత బయలుదేరారు. వాళ్ళిద్దరు వెళ్తుంటే కొంచెం బాధ అనిపించిందండి, ఎందుకంటే ఈ 2 రోజులు ఉన్నారు కదా ఇంట్లోని. అందులో ప్రియ అయితే నా వెనకాలే తిరిగేది. నేను వంటగదిలో ఉంటే అది వంటగదిలోకి వచ్చి ఉండేది. ఇంకా అలాగా అలవాటు అయిపోయింది. స్వీట్ చూసారా ఎలా చూస్తుందో, వాళ్ళు వెళ్ళిపోయారని ఈలోపు కొలాయి వస్తుంది. ఇంకా మోటార్ వేసి పైకి వచ్చాను. ఇంకా మొక్కలు అవి ఎలా ఉన్నాయని చూస్తే వాటర్ అది ఉందండి. ఇంకెందుకులే మొక్కలకి వాటర్ వేయడం అని ఇంకా వేయలేదు. ఇంకా వేయకుండా మొత్తం చూస్తున్నాను ఎక్కడన్నా ఏమన్నా ఉన్నాయని. ముందు బట్టలు వేసాను కదండి, ఆరలేదని ఇంకా ఆ బట్టలు తీసి సోఫా మీద వేసేసాను. తీసేద్దామని మళ్ళీ ఏమైనా అందులో వర్షం పెట్టకుండా వచ్చేస్తుంది. ఇంకందుకే పట్టుకెళ్దాం కదా అనుకొని ఇంకా అక్కడ పెట్టాను. ఈలోపు మోటార్ అదే ట్యాంక్ నిండుతుంది కదని స్టేడియం బ్యాక్ చూసారా మొక్కలు ఎన్ని మొక్కలు వచ్చేసినాయో.
ఇంకా మొక్క అయితే ఇదిగోండి, మాది చెన్నై మొక్క అండి, మొగ్గలు వేస్తుంది. చిన్ని చిన్ని మొగ్గలు వస్తున్నాయి, కానీ అదే కొంచెం పెద్దదిగా బలంగా ఉంటేనా బాగున్నాయండి. చక్కగా చూస్తాను, మట్టి అది వెయ్యాలండి, వేస్తాను. ఇంకా 2 రోజుల్లో ఇక్కడ ఇది మాత్రం ఉండిపోయింది ఇక్కడ పని. ఇంకా అది కూడా చేసేస్తే వేస్ట్ మొక్కలని తీసేసి అప్పుడు మట్టి అది వేస్తాను ఆ మొక్కలని. ఇంకా కిందకు వచ్చేసాక గిన్నెలు ఉన్నాయి, ఇంకా ఆ గిన్నెలన్నీ శుభ్రంగా క్లీన్ చేసేద్దామని అనుకుంటాను. మా స్వీటీని చూస్తున్నా, ఏం చేస్తాను చూస్తే అది కూర్చొని చూస్తుంది. ఇంకా గిన్నెలన్నీ కడిగేసాను, దేవుడి దగ్గర సామాన్లు కూడా ఇంకా అవి కూడా తోమేసి పక్కన పెట్టేసాను మార్నింగ్ అని. ఇంకా ఈ మిషన్ మీద బట్టలు ఉన్నాయి కదండి, అవి ఎండ వస్తే అప్పుడు పైన వేయాలండి మరుసటి రోజు. ఇంక స్వీటీకి అన్నం పెట్టేసాను కూడా, అది కూడా అన్నం తినేస్తే ఇంకా దాని పని అయిపోయినట్టేనండి. అయినట్టు మా పని అవినట్టు కాదు, తను వస్తే కాసేపు తనతో ఆడుతుంది కదా,